ఢిల్లీ కొత్త సీఎంగా 43 ఏళ్ల అతిషి ఎన్నికయ్యారు. ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో తర్వాత సీఎంగా విద్యాశాఖ మంత్రి అతిషిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ నెల 26, 27 తేదీల్లో అసెంబ్లీ స్పెషల్ సెషన్లు ఉండడంతో ఢిల్లీ 3వ మహిళా సీఎంగా అతిషి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అతిషి కంటే ముందు ఢిల్లీ మహిళా సీఎంలుగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్లు పనిచేశారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని ప్రకటించడంతో ముఖ్యమంత్రి రేసులో కేజ్రీవాల్ భార్య సునీత సహా పలువురి పేర్లు వినిపించాయి. కానీ చివరికి అతిషి మార్లీనాకు అవకాశం దక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక పాలన కుంటుపడకుండా అతిషిని అన్నీ తానే చూసుకున్నారు. మంత్రి సౌరవ్ భరద్వాజ్ తో కలిసి పార్టీని ముందుకు నడిపారు. వివాదాలకు దూరంగా ఉంటారని ఆమెకు పేరుంది. అతిషి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఎడ్యుకేషన్ సిస్టంపై అధ్యయనం చేశారు. ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలనే మార్చేసిన ఘనత ఆమె సొంతం. దీనికి తోడు గుక్క తిప్పకుండా ఏ విషయమైనా సూటిగా మాట్లాడడం ఆమె ప్లస్ పాయింట్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. హర్యానా నీళ్లు విడుదల చేయక ఢిల్లీ వాసుల గొంతెండిపోతుంటే ఆమె దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో మొత్తం 14 శాఖలను చూస్తున్నారు. 1981 జూన్ 8న అతిషి మర్లేరా సింగ్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తావాహి ప్రొఫెసర్లు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో కొన్నేండ్లు హిస్టరీ, ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు. ఎడ్యుకేషన్ సిస్టమే స్టడీ చేశారు. 2015లో మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన జల సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ టైంలో ఆప్ సభ్యులతో పరిచయాలు ఏర్పడి పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యత్వం తీసుకున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీలోని కల్జాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఢిల్లీకి 3వ మహిళా సీఎంగా అతిషి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ ఢిల్లీకి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరితో పోలిస్తే 43 ఏళ్ల అతిషి ఢిల్లీకి యంగెస్ట్ సీఎం కానున్నారు. 60 ఏళ్ల వయసులో షీలా దీక్షిత్, 46 ఏళ్ల వయసులో సుష్మా స్వరాజ్ సీఎంలయ్యారు. ఢిల్లీలో కొత్త సీఎం ఎంపిక, తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుండే ఛాన్స్ ఉంది? జ్యోతి, ఈ 2-3 రోజుల్లోనే కొత్త సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే నిన్న సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు. రాజీనామాకు సంబంధించి రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి గెజిట్ అనేది కూడా విడుదల కావాల్సి ఉంటుంది. వికే సక్సేనా నుంచి రాష్ట్రపతికి దానికి సంబంధించినటువంటి సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి అఫీషియల్గా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన రాజీనామా యాక్సెప్టెన్సీ తర్వాతే కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం అనేది కూడా చేపడతారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి తదుపరి నేతగా అతిషిని ఎన్నుకున్నట్టుగా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే 60 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాల్సిందిగా ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేశారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ రిజిగ్నేషన్ యాక్సెప్టెన్సీ అవ్వగానే వారికి సంబంధించి కొత్త సీఎంగా అతిషి బాధ్యతలు అనేది కూడా చేపడతారు. అందుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన రాజీనామా ఆమోదం పొందడమే తర్వాయిగా అన్నట్టుగా ఉంది. అయితే దానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారో చాలా చర్చ జరిగింది పార్టీలో. నెక్స్ట్ సీఎంగా ఎవరు ఉండాలి అనే దానిపైన అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి పార్టీలో. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తర్వాత మనీష్ సిసోడియా నెంబర్ 2గా ఉన్నారు. కానీ ఆయన కూడా లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో జైలుకు వెళ్లడంతో ఆయన తన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలన్నిటికీ కూడా తను రాజీనామా చేశారు. ఇప్పుడు తనను సీఎం సీట్లో కూర్చోబెట్టేటువంటి అవకాశం లేదు. దాంతో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించి చర్చ జరిగింది. దాంట్లో ప్రముఖంగా ఇటు సునీత కేజ్రీవాల్ భార్య పేరుతో పాటు అతిషితో పాటు గోపాల్ రాయ్, ఇతర నేతలకు కైలాష్కి సంబంధించినటువంటి నేతల పేర్లన్నింటినీ కూడా పరిశీలించారు. ఫైనల్గా అతిషి వైపే అధిష్టానం మొగ్గు చూపింది.
అతీషికి సంబంధించి పార్టీలో 2013 ఆమ్ ఆద్మీ పార్టీ ఎస్టాబ్లిష్ జరిగినటువంటి సందర్భం నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ యాప్కు సంబంధించినటువంటి సిద్ధాంతాలపైన చాలా కసరత్తు అంతా కూడా తిషినే చేసింది. దాంతోపాటు చాలా పోర్ట్ఫోలియోలు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే క్రైసిస్లో ఉందో ఆ క్రైసిస్లో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా మనీష్ సిసోడియా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 శాఖలు ఆమె దగ్గర ఉన్నాయి. మొత్తంగా 12 శాఖలకు సంబంధించి ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు. కీలకంగా విద్యాశాఖతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి సిపిడబ్ల్యూడి కావచ్చు, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి కల్చర్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి శాఖలకు అతిషినే మంత్రిగా వ్యవహరించారు. అలాగే పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత పార్టీలో అన్నీ తానే కూడా వ్యవహరించారు. వరదలు వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, అంతకుముందు పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో స్థైర్యం కోల్పోకుండా ఇతర కార్యక్రమాలు నిర్వహించడంలో కావచ్చు చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా అతిషి ప్లే చేసింది. అలాగే మొదటి నుండి కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ తోటి అలాగే మనీష్ సిసోడియా తోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మనీష్ సిసోడియాకి ఆమె పొలిటికల్ అడ్వైజర్గా కూడా పనిచేశారు. వాటికి సంబంధించి ఆ అనుభవంతో ఆమెను ఆ ప్లేస్కి ముఖ్యంగా సీఎం పదవికి ఎంపిక చేసినట్టుగా చర్చ అయితే నడుస్తోంది. ఢిల్లీకి సంబంధించి ఆమె 3వ మహిళా ముఖ్యమంత్రి. అంతకుముందు సుష్మా స్వరాజ్ కేవలం 53 రోజులు మాత్రమే సీఎంగా కొనసాగారు. ఆమె తర్వాత షీలా దీక్షిత్ సుదీర్ఘంగా 10 ఏళ్ల పాటు 2004 నుంచి 2014 వరకు కూడా సీఎంగా ఢిల్లీకి సేవలు అందించారు. ఇప్పుడు అతిషి 3వసారి మహిళా ముఖ్యమంత్రిగా ఢిల్లీకి ఆమె ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు. అయితే ఎన్ని రోజులు ఈ సీట్లో ఉంటారు అనేది కూడా చర్చ నడుస్తుంది. ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ నవంబర్లో ఎన్నికలకు వెళ్ళాలి, నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. కాబట్టి ఒకవేళ నవంబర్ లోపే ఎన్నికలు వస్తే కనుక ఈ కొద్ది రోజుల వరకే మాత్రమే ఆమె పాలనని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. లేదు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో కనుక ఎన్నికలు జరిగినట్లయితే అప్పటి వరకు సీఎంగా కొనసాగుతారనేది ప్రధానంగా పార్టీలో వినిపిస్తున్నటువంటి చర్చ. అలాగే విద్యాధికురాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కంప్లీట్ చేయడము, ఇక పొలిటికల్గా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటి నుండి ఆమె అఫిలియేట్ అవ్వడము, దాంతోపాటు గోవాకు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. 2019 సమయంలో ఎంపీ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆమె పోటీ చేశారు. బట్ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఆమె ఓడిపోయారు. 2020లో మొదటిసారి కాల్కాజీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో పోషించారు. ఇటు కీలకమైనటువంటి నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపించడంలో కీలకమైనటువంటి శాఖలు తన దగ్గర ఉంచుకోవడంతో పాటు కీలకంగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా తానే ముందుండి నడిపించారు అనేది ప్రధానంగా ఆమెకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. ఇవన్నీ కూడా ఆమెకు అడ్వాంటేజ్గా మారాయి. ఆ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ తను రాజీనామా చేస్తూ అతిషిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేశారు. దానికి నిన్న జరిగినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో యునానిమస్గా అందరూ కూడా మద్దతు అనేది కూడా తెలిపారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది.